లైన్ స్ట్రేట్గా ఉందో, క్లియర్గా ఉందో, నాకు అవి కనిపించలా. మీరు చూసిన షియాజీ షిండే క్యారెక్టర్ అంటున్నారు. ఒక ఊర్లో ఉన్న ఫకీర్ కానీ లేదంటే అలాంటి క్యారెక్టర్లు మనం గెటప్ వేసినప్పుడు ఆ గెటప్ ద్వారా అనిపించుండొచ్చు, కానీ ఆయన ఆ ఊర్లో ఉన్న అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి. కపాలమోక్షం చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివాడు, అన్నిటినీ అవగాహన చేసుకున్న వ్యక్తి కాబట్టి ఊర్లో ఎవరికైనా దయ్యం పట్టినా, భూతం పట్టినా, ఇంకోటైనా బిజ్గిరి షరీఫ్ అని ఒక ప్లేస్ ఉందండి, అక్కడ ఒక వ్యక్తి ఉంటారు. సో ఆయన క్యారెక్టర్ నేను ఇక్కడ పెట్టాను తప్ప ఇందులో ఉన్న క్యారెక్టర్ని మాత్రం ఇక్కడ పెట్టాల. లేదండి, అంటే కాపీ కొట్టారు లేకపోతే ఇన్స్పైర్ అయ్యారని నేను అంటలా. అదే నా ఉద్దేశం ఏంటంటే బిజ్గిరి షరీఫ్లో ఉన్న ఆ వ్యక్తి, ఆయన పేరు అవి యాజ్ ఇట్ ఈస్గా వాడి సినిమాలో పెట్టడం జరిగింది. మాకు సంబంధించి ఏంటంటే అది గుర్తు రావడం అనేది అది మాకు తెలియకుండా జరిగింది. ఓకే, మీరు కథగా చూడండి. ఓవరాల్ నేను ఇప్పుడు చెప్పిందే కథ సింగిల్ లైన్లో. ఓకే సార్, ఇందాక బ్రేక్ ఈవెన్ గురించి, కలెక్షన్స్ గురించి అంటున్నారు, బడ్జెట్ ఏదో రాస్తున్నారు. అది అసలు మీరే చెప్పొచ్చు కదా, అసలు ఎంతలో తీశారు, ఏం చేశారు అనేది. ఎందుకు చెప్పడం, ఆల్రెడీ చెప్పాం కదా. బ్రేక్ ఈవెన్ అంటే మేము తీసింది సేఫ్లో ఉందంటే కదా. లేదు, మీరు ముందే బ్రేక్ ఈవెన్ అంటే ఇప్పుడు కొంతమంది నా పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళకి ఆ బడ్జెట్ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే నేను చెప్పి మా మనుషుల్ని తప్పు అని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లా, అంతే. సో మీ పక్కన ఉన్న మనుషులే మీకు ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళు తెలియకండి, అగెనిస్ట్గా పనిచేయడం, శత్రుత్వంతో పనిచేయడం కాదు. తెలియట్లేదు అనమాట మీరు ఏం చేస్తున్నారు. ఎలా తెలుస్తుందండి? బడ్జెట్ మనం రోజు పనిచేసే వాళ్ళందరికీ చెప్పలేం కదా, ఈ రోజు ఇంత అయింది, ఈ రోజు ఇంత అయిందని. అది ఒక 2-3 మాత్రమే తెలుస్తుంది. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మధు గారు, ఇక్కడ సార్ యూట్యూబ్ రివ్యూస్ గురించి మీరు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ తమిళ్ అలాగే మలయాళంలో వాటిని బ్యాన్ చేయాలని ఆలోచన చేశారనమాట. మీరు కొత్త ప్రొడ్యూసర్గా మీ ఆలోచన ఏంటి? దాన్ని బ్యాన్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఎంతోమంది ఈ మామూలుగా కొత్త ప్రొడ్యూసర్లు వస్తుంటారు. కొత్త ప్రొడ్యూసర్లు ఇట్లా డిస్కరేజ్ చేస్తే బాగుండదని నా ఉద్దేశం. అయితే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఒక 1 వీక్ వరకు చేయొద్దు, తర్వాత చేసుకోండి అన్నట్టు ప్రపోజ్ చేశారు. మీరేమన్నా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఏమన్నా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఫ్యూచర్లో చూస్తామండి, తప్పకుండా. మీరు చాలా ప్రేమగా ఉంటారు కాబట్టి ఇంతకుముందు ఎక్కడో కొన్ని పుస్తకాల్లో కొంత మనుషులు మాట్లాడుతున్నప్పుడు విన్నా, వాళ్ళు రాళ్ళేస్తే ఇల్లు కట్టుకుందాం, ఇటుకలు వేస్తే గోడలు కట్టుకుందాం, అలాగే బురదేస్తే క్లీన్ చేసుకుందాం, ఆ పద్ధతిలో వెళ్దాం, 25 ఏళ్ళు సినిమాలు చేద్దాం మంచివి. ఎందుకు చెప్పండి మనకి? సార్ హిందీ రెస్పాన్స్ అన్బయాస్డ్గా ఉండొద్దు, అది ఒకటి మాత్రం రిక్వెస్ట్ అంతే. ఎందుకు నమశివాయ, ఆమె చెప్పినట్టే నమశివాయ జరిగేది జరుగుతూ ఉంటుంది. మనం క్లీన్గా ఉన్నామా లేదా, మనం మంచి సినిమా చేసే ప్రయత్నం చేసామా లేదా, అంతవరకే. సార్ హిందీ రెస్పాన్స్ ఎలా ఉంది? నార్త్ బెల్ట్లో రివ్యూస్ బాగున్నాయి, కలెక్షన్స్ కొంచెం వీక్ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మేము ఇక్కడ కూర్చున్నాం, మేమేదో కమిట్మెంట్తో 17th రిలీజ్ అవ్వాలి. మీ